నిజంగా మరి అంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఇప్పటికీ 2 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది. మొన్న 7వ తారీఖు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. సో మరి ఏంటి విద్యార్థులకి ఇంకా పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఏజ్ భారైపోతుంది. ఉద్యోగాలు వస్తాయో రావో డౌటు. ఇక్కడ చూస్తేనే బడ్జెట్ లేదంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో. అంటే సఫిషియెంట్‌గా ఉన్నటువంటి బడ్జెట్‌నంతా కూడా అప్పులు భయం చేశాడు. ఇప్పుడు మేము కూడా అప్పులు చేస్తున్నాం. అయినా మాకు అప్పు పుట్టట్లేదు. మాకు రాష్ట్రంలో డబ్బులే లేవు అంటున్నారు. మరి ఉద్యోగులు, నిరుద్యోగుల సంగతి పరిస్థితి ఏంటి? మరి మీరు ఇంత చదువులు చదువుకుని కేవలం ఇలాగే ఉండిపోతున్నారు. ఏంటి మరి ఏంటి? మీ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చూసి, ఈ నియంతృత్వ ధోరణి చూసి ఉస్మానియా కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలు కావచ్చు, అట్లాగే తెలంగాణ నిరుద్యోగ యువత మొత్తం కూడా తెలంగాణ నడిబజారున పెట్టి పరువు తీసిన కండిషన్స్ మనం చూసినాం. గత 10 ఏళ్ల కాలం మొత్తం కూడా అట్లనే జరిగింది. జరిగిన ఫలితంగా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువత మొత్తం కూడా కాంగ్రెస్కి పట్టం కట్టింది. పట్టం కట్టిన తర్వాత ప్రజాపాలన వస్తుందనే విషయాన్ని వాళ్ళే అనేక సందర్భాల్లో ఇది తీసుకొస్తున్నాం, మాట్లాడుతున్నాం. ప్రజాపాలన అనేది నియంతృత్వ ధోరణి కాదు, గడిల పాలన కాదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రజాపాలన మేము ముందే చెప్పినాం. అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, అనేక సందర్భాల్లో ఐక్య కార్యాచరణలో, మీటింగ్లో, రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఇట్లా రాస్తారోకులో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడున్న అనేక మంది మంత్రులు అప్పుడు ఆ ధర్నాలో కూర్చొని, ఆ రౌండ్ టేబుల్ సమావేశాలు కూర్చొని మాతో పాటు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అప్పుడు వాళ్ళు మాట్లాడుతూ తప్పనిసరిగా 100%గా మా పాలన గడీల పాలన ఉండదు, ప్రజాపాలన ఉంటుంది, ప్రజల సెంట్రిక్గా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడిన క్రమం తర్వాత 2 సంవత్సరాలు అయింది. ఈరోజు ఇంత మట్టుకు కూడా విద్యాశాఖ మంత్రి లేరు. దీని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా లేదు, దీనికి సంబంధించిన పూర్తి పర్యవేక్షణ లేదు. అనేక సందర్భాల్లో రిపోర్టర్లు అడుగుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు విద్యాశాఖ మంత్రిని నియమించట్లేదని చెప్పేసి అనేక సందర్భాలు అడిగారు. అడిగినా కానీ విద్య పట్ల నాకు ఒక విజన్ ఉన్నది, విద్యా శాఖను మొత్తం కూడా నేనే పూర్తిగా పర్యవేక్షిస్తున్న దగ్గరుండి, కాబట్టి అనేక సందర్భాలు నేనే ఉంటున్నా అని చెప్పేసి, దీనికి పూర్తి బాధ్యత నాదే అని చెప్పేసి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వస్తే ఒక రకంగా గత 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యంగా గురైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి దగ్గర కూడా మొన్న ఆగస్టులో వచ్చిన తర్వాత ఠాగూర్ ఆడిటోరియంలో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి ఇక్కడ కాదు, నేను ఆర్ట్స్ కాలేజ్కి మాట్లాడతా వచ్చి యూనివర్సిటీకి కావాల్సినటువంటి 100 కోట్లను ఇచ్చిపోతా, ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉండదు, ఎవరు ఉండదు, నేను మీకు అభిమానంతో వస్తున్నాను చెప్పేసి ఆడ మాట్లాడడం జరిగింది. ఒక రకంగా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నిన్న 10వ తారీఖు వచ్చి మాట్లాడి 1000 కోట్ల రూపాయల నిధుల్ని ఇచ్చి పోవడం జరిగింది. దాని పట్ల ఓయూ విద్యార్థులుగా మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం, దాన్ని అభినందిస్తూ ఉన్నాం. వాటితో పాటు అనేక విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, రిక్రూట్మెంట్ అనేది చాలా అవసరం. ఒకవైపు బయట అనేక మంది నిరుద్యోగులు రిక్రూట్మెంట్ కావాలి, నోటిఫికేషన్ కావాలని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమి కొత్తగా ఏం అడుగుతలేరు. మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో, మీరేదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారో, మీరేదైతే ఇక్కడ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో పేపర్ లీకేజీల పాలన ఉండదు, పేపర్ లీకేజీల వ్యవస్థ ఉండదు, ఉద్యోగాలను అమ్ముడుకునే బాపత లేదు అని చెప్పేసి ఏ విధంగా మీరు మాట్లాడారో, ఆ మాట్లాడిన కేంద్రం నుంచి మీరు మాట్లాడిన మాటలనే ఈరోజు తిరిగి మళ్ళీ మీకు నిరుద్యోగ మొత్తం కూడా అడుగుతూ ఉన్నది. ఆ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ విషయాలను మర్చిపోయినట్టున్నారు. గతంలో మీరు మాట్లాడుతూ అనేక సందర్భాలలో కూడా మాట్లాడుతూ ఇక్కడ తెలంగాణలో యూపీఎస్సీ మాదిరిగా జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ప్రతి నెల ప్రతి సంవత్సరము ఏ శాఖలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలకు సంబంధించి మొత్తం కూడా ఆ శాఖ బయట ఒక బోర్డు పెట్టి ఆ బోర్డులో మొత్తం కూడా పెడతాము. పెట్టిన తర్వాత ప్రతి నెల సంవత్సరానికి 2 చొప్పున నోటిఫికేషన్ ఇచ్చేసి తప్పనిసరిగా ఆ శాఖలో ఉన్నటువంటి కూడా ఫిల్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈరోజు 2 సంవత్సరాలు అవుతా ఉన్నది. మీరు హామీ ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంత మట్టికి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, జాబ్కి సంబంధించిన దాంట్లో ఏదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా ఉన్నారో అది కూడా చేయలేదు. కాబట్టి ఈ విషయాల పట్ల తెలంగాణ యువత మొత్తం కూడా నిరుత్సాహంగా ఉన్నది. మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నిన్న 1000 కోట్ల నిధులు కేటాయించారు. దాని పట్ల కూడా తెలంగాణ యువత మొత్తం కూడా, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, అనేక మంది విద్యావేత్తలు కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయం పట్ల 100% మీకు సుముఖంగా గౌరవప్రదంగా గౌరవిస్తూనే మీరు మర్చిపోయిన విషయాల్ని ఈరోజు అందరూ కూడా గుర్తు చేస్తున్నారనే విషయాన్ని కూడా మీరు
అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నామంటే, ఇక్కడ తెలంగాణ తల్లి దగ్గరికి వస్తున్నారంటే, ఇది అనేక మంది తెలంగాణ యువత నిరుద్యోగత మొత్తం కూడా ఈరోజు తప్పనిసరిగా ఉస్మానియా పోతుందంటే ఈ నోటిఫికేషన్ గురించి మాట్లాడతారు, డిస్కస్ చేస్తారు. ఈ విషయాల పట్ల సన్నద్ధంగా ఉండాలని చెప్పేసి కనీసం ఒక మాటన మాట్లాడతారని చెప్పేసి అందరూ కూడా ఆశించారు. కానీ వాళ్ళ ఆశలన్నింటి మీద నీరు చల్లిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ విషయాల పట్ల మీరు సుముఖంగా ఉండాలి. నోటిఫికేషన్ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ నమ్మకం ఉందా మీకు? ఎందుకంటే ఉద్యోగాల విషయంలో ఇప్పటికే చాలా గొడవలు జరుగుతున్నాయి, చాలా ఇష్యూస్ అవుతున్నాయి. డిఎస్సి కావచ్చు, ఆల్ గ్రూప్స్ కావచ్చు. కానీ ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కనిపించే పరిస్థితి లేదు. ఇస్తాం అంటున్నారు కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావట్లేదు. ఎలా చూస్తారు దీన్ని ఫైనల్గా? అయితే ఒక విషయం అయితే చాలా స్పష్టంగా మనం గుర్తుంచుకోవాల్సింది బాధ్యత ఉన్నది. తెలంగాణ యువతగా, తెలంగాణ భవితవ్యాన్ని కోరేటువంటి యూనివర్సిటీ విద్యార్థులుగా గత పాలన కంటే ఈ పాలన మెరుగ్గా ఉన్నదనే విషయాన్ని చాలా స్పష్టంగానే తెలియజేయాల్సిన అవసరం ఉన్నది 100%. ఎందుకు అంటే గతంలో కేసీఆర్ చేసినటువంటి నియంతృత్వ ధోరణి, కేసీఆర్ ఉస్మానియా యూనివర్సిటీని కంచెలతో బంధించిన కండిషన్ చూసినాం మనం. తెలంగాణకు ఎక్కడా కూడా ఎంత నిర్బంధం ఉన్నా లేకపోయినా ఈ కేంద్రాన్ని, ఓయూ కేంద్రాన్ని గొంతు నిలిపే పరిస్థితి చేసిండు. ఇక్కడ అనేకమైన నిర్బంధాలతో కేసులు పెట్టిన కండిషన్ ఏర్పడుతుంది. గత అనుభవాలన్నీ చూసుకున్నట్లయితే 2017లో సెంటనరీ సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు అసెంబ్లీ వేదికగా గత ప్రభుత్వము 200 కోట్ల పైచులుగా మేము ఉస్మానియా కేంద్రానికి ఆక్స్ఫర్డ్ మాదిరిగా చేస్తామని చెప్పేసి 200 కోట్ల రూపాయలని కేటాయిస్తున్నామని చెప్పేసి ఒక పేపర్ మీద రిలీజ్ చేసి మాట్లాడడం జరిగింది. తదనంతరం 30 నుండి 50 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు రిలీజ్ చేసి తప్ప మిగతావి కూడా ఎక్కడా కూడా రిలీజ్ చేయలేదు. ఆ 150 కోట్లకు సంబంధించి అప్పుడున్న వైస్ ఛాన్సలర్ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి అనేక విద్యా ప్రముఖులు అనేక సందర్భాలు పోయి యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో చేయండి అని అడుగుతున్నా కూడా ఏమాత్రం కూడా వాళ్ళని కలిసే ప్రక్రియకి పూచుకోలేదు. మీరు అందరం చూసినాం. చాలామంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కావచ్చు, అప్పుడున్న హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది కనీసం మంత్రులు ఉన్నా కానీ కలవటం కోసం చాలా కష్టతరమైనటువంటి పని ఏర్పడింది. నేడు 150 కోట్ల, ఆనాడు 150 కోట్ల కోసమే ఇబ్బంది పడిన కండిషన్ ఉంది. నేడు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి మొన్న 3 నెలల క్రితం మాట్లాడిండు. మీరు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఏమేమి చెప్తున్నారో ఆ ప్లానింగ్ అంత ఇవ్వండి, దానికి చేస్తామని చెప్పి మాట్లాడిండు. మాట్లాడిన క్రమంలో మళ్ళీ తిరిగి ఇచ్చిన మాట ప్రకారము వచ్చి ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఇచ్చిండు. కాబట్టి రెండు ప్రభుత్వాలు కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్యలో తారతమ్యం చూసుకున్నట్లయితే ఈరోజు 100% రేవంత్ రెడ్డి గారు పని చేస్తున్నటువంటి ఆలోచన కూడా ఈరోజు తెలంగాణ యువత ఉన్నదనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఏ రాజకీయాలు మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, కానీ ఉస్మానియా యూనివర్సిటీకి అభివృద్ధికి ఎవరైతే తోడ్పడతారో, ఓయి అభివృద్ధికి తోడ్పడతారో వాళ్ళే మా వాళ్ళు అనే విషయాన్ని కూడా ఈరోజు మేము 100% ఇక్కడ ఉన్న విద్యార్థులుగా తెలియజేస్తాను. కాబట్టి చిన్న విషయాల్లో విషయాలు ఇన్వాల్వ్ అయ్యి, రాజకీయ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి విషయాలను అభివృద్ధికి డోకా వేసే విధంగా, అభివృద్ధి నిరోధకంగా మార్చే ప్రక్రియకి ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా యూనివర్సిటీ నాణ్యమైన విద్య అందాలంటే, యూనివర్సిటీలో తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ యువత లేకుండా ఉండాలంటే వాళ్ళకి జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అలాగే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ అనే కేంద్రంగా నాణ్యమైన విద్య అందాలంటే యూనివర్సిటీలో 2012లో రిక్రూట్మెంట్ అనే నోటిఫికేషన్ ఉంది తప్ప 1200 పైచులకు ప్రొఫెసర్లు ఉన్నారు. ఇంత మట్టుకు ఇప్పుడేమో కనీసం 350 మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి మీరు ఇచ్చిన 1000 కోట్ల నిధులతో పాటు యుద్ధ ప్రాతిపాదికన రిక్రూట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ జరిగితే ఇచ్చిన డబ్బులు కావచ్చు, అలాగే ఏదైతే మరొకసారి ఇచ్చిన పాఠాలు చెప్పే పంతులు అయితే ఉంటారో, ప్రొఫెసర్లు ఉంటారో, ఇద్దరే కలిస్తేనే అభివృద్ధి మంచిగా నడుస్తుంది. అదే తెలంగాణ భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. కాబట్టి రిక్రూట్మెంట్ మీద మీరు తక్షణమే ప్రకటన చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులుగా అభిప్రాయపడతా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.